కరెంట్ ఇచ్చి బోర్ ఇచ్చి నీళ్ళు ఇచ్చి రోడ్ వేసినటువంటి పరిస్థితి గౌరవ ముఖ్యమంత్రి గారు భూపాలపల్లి మున్సిపాలిటీకి 50 కోట్ల రూపాయల నిధులు ఇస్తే మనం కరెంట్ ఇచ్చి రోడ్లేసి మౌలిక సదుపాయాలన్నీ కూడా చేసుకోవడం జరుగుతుందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు శాంతినగర్లో ఏదైతే బాంబుల దెబ్బతో ఇబ్బంది పడుతున్నారో వారందరికి కూడా కాలుష్య నివారణ కొరకు సింగరేణి వారికి ఆదేశాలు ఇచ్చి అక్కడ ఉన్నటువంటి బాధితులను మరి కాపాడే విధంగా ఆడ ఉన్నటువంటి నివాసం ఉంటున్నటువంటి సుభాష్ కాలనీ కానీ కృష్ణా కాలనీ కానీ అదేవిధంగా శాంతినగర్ కానీ ఈ గ్రామంలో పట్టాలు లేక అమ్ముకోవటానికి కొనుక్కోవటానికి రిజిస్ట్రేషన్లు కాక మరి యొక్క భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి 15 వార్డులు ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారన్నా మీరు వెంటనే తగు ఆదేశాలు ఇచ్చి అవుట్ సైడ్ పట్టాలు ఇచ్చి అమ్ముకోవటానికి కొనుక్కోవటానికి వెసులుబాటు కల్పించే విధంగా భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి సింగరేణి కార్మికుల హక్కులను ప్రాంత ప్రజలను వాళ్ళ భూములకు పట్టాలు ఇప్పించి రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా వెసులుబాటు కల్పించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వవలసిందిగా మీ ద్వారా వారిని విజ్ఞప్తి చేస్తున్నా. సోదరులారా, ఈరోజు ఈ నియోజకవర్గంలో కూడా ఈరోజు ఆముదాలపల్లి కానీ భూపాలపల్లిలోని ఎస్ఎం కొత్తపల్లి నేరడుపల్లి కొత్తపల్లి గ్రామం కానీ జగ్గయ్యపేట గ్రామం గోరుకొత్తపల్లి కానీ గోరుకొత్తపల్లి మండలంలోని గాంధీనగర్ నిజాంపల్లి కానీ అదేవిధంగా ఈరోజు అనేక గ్రామాలు ఈరోజు పట్టాలు కాకుండా 70 సంవత్సరాల నుంచి ఈ భూమిలో ఉన్నటువంటి కర్ణాల కుంట వెనుక ఉన్నటువంటి 170 ఎకరాలు 70 సంవత్సరాల నుంచి దున్నుకునే రైతాంగానికి నైన్పాక శివార్లో ఉన్నటువంటి రైతాంగానికి కూడా తెలంగాణ పట్టా పాస్ పుస్తకాలు ఇచ్చి మళ్ళా క్యాన్సిల్ చేసి మన రైతు భరోసా రాకుండా రైతు బీమా రాకుండా బ్యాంకులో పోతే క్రాప్ లోన్ ఇవ్వకుండా అమ్ముకోవటానికి కొనుక్కోవటానికి రిజిస్ట్రేషన్ కాక రైతాంగం అంతా కూడా సుమారు 7,000-8,000 ఎకరాల రైతాంగం అంతా కూడా ఇబ్బంది పడుతున్నారన్న దయచేసి ప్రభుత్వ పరంగా కలెక్టర్లకు తగు ఆదేశాలు ఇచ్చి రెవెన్యూ శాఖ మంత్రి గారు కూడా ఉన్నారు, ముఖ్యమంత్రి గారు హోదాలో మీరు ఇక్కడ జిల్లా కలెక్టర్ తగు ఆదేశాలు ఇచ్చి 70 సంవత్సరాల నుంచి దున్నుకున్నటువంటి రైతాంగానికి పట్టాలు ఇచ్చి హక్కులు కల్పించి రైతు భరోసా రైతు బీమా బ్యాంకులో పోతే క్రాప్ లోన్ వచ్చే విధంగా అమ్ముకోవటానికి కొనుక్కోవటానికి వెసులుబాటు కల్పించే విధంగా ఈరోజు మీరు తగు ఆదేశాలు ఇవ్వవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. జయశంకర్ సారు ఉద్యమానికి ఊపిరి వేసినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరు మీద ఈరోజు జిల్లా ఏర్పడ్డది. 600 ఓట్లతో ఉన్న చిన్న కూగు గ్రామం ఈరోజు 60,000 ఓట్ల చిల్లర 1,00,000 పాపులేషన్తో ఈరోజు దూసుకపోతుంది అభివృద్ధిలో. ఈ అభివృద్ధిలో దూసుకపోతున్నటువంటి భూపాలపల్లి జయశంకర్ జిల్లా మీరు ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత భూపాలపల్లి మున్సిపాలిటీకి మీరు మా యొక్క రిప్రజెంటేషన్తో ఒక అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ను 43 కోట్లతో మాకు ఇవ్వడం జరిగింది. 16 నర్సింగ్ కాలేజీలు ఇస్తే ఈ భూపాలపల్లి మున్సిపాలిటీకి కూడా ఒక నర్సింగ్ కాలేజీ ఇచ్చారు సార్. అదేవిధంగా నర్సింగ్ కాలేజీతో పాటు అమలు స్కీములో 32 లక్షల లీటర్ల విలువ చేసేటువంటి ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకుల నిర్మాణం కూడా మాకు మంజూరు ఇవ్వడం జరిగింది. 63 కోట్ల రూపాయలతో 5, 6, 7, 26 వార్డులకు చుట్టూ కూడా అడవి ఉంది. రాత్రిపూట అడవి పందులు వస్తున్నాయి, అదేవిధంగా జంతువులు వచ్చి పాములు తేళ్లు వస్తున్నాయని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకపోతే 13.5 కోట్లు మంజూరు ఇచ్చి దానికి ప్రొటెక్షన్ వాల్ కట్టిస్తున్నాము అన్న. ఈరోజు ఆ యొక్క మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రజానికమంతా కూడా ఏ రకమైనటువంటి పనులు జరుగుతున్నాయో, ఈ ప్రభుత్వం ఏ రకంగా మరి రేవంత్ అన్న గారి నాయకత్వంలో మన మంత్రుల సహకారంతో ఏ రకమైన అభివృద్ధి జరుగుతుందో ఒక్కసారి ఈ మున్సిపల్ ఎన్నికల్లో మరి కార్మికులు, కర్షకులు, వ్యాపారస్తులు, అన్ని వర్గాల ప్రజలు కూడా ఆలోచన చేయవలసిందిగా మీ ద్వారా వారిని విజ్ఞప్తి చేస్తున్నామన్నా. అదేవిధంగా వారు ఈరోజు వెజ్ మార్కెట్ కడితే కుక్కలు పందులు అంటుంటే
మీ దగ్గరికి వచ్చి ఒక రిప్రజెంటేషన్ ఇస్తే 6 కోట్ల రూపాయలు ఇంకా అవసరం ఉన్నదని ఇంజనీర్లు ఇస్తే 6 కోట్ల రూపాయలు కూడా వెజ్ మార్కెట్ నాన్ వెజ్ మార్కెట్కు మంజూరు ఇచ్చారు. అదేవిధంగా స్టేడియం ఇక్కడ సావిత్రి జ్యోతిరావు పులే పేరు మీద ఏదైతే ఆ గ్రౌండ్ స్టేడియానికి ఇంకా 4 కోట్ల రూపాయల నిధులు అవసరం ఉన్నదని మీ దగ్గరికి వచ్చి ఒక రిప్రజెంటేషన్ ఇస్తే స్టేడియం కూడా 4 కోట్ల రూపాయల నిధులు ఇచ్చారు. ఈరోజు కృష్ణా కాలనీ పార్కు కానీ, జిఎంఆర్లో ఉన్న పార్కు కానీ, కార్ల్ మార్క్స్ కాలనీలో ఉన్నటువంటి పార్కు కానీ, భూపాలపల్లిలో ఉన్నటువంటి మున్సిపల్ పార్కులు కూడా అభివృద్ధి చేయాలని మీకు రిప్రజెంటేషన్ ఇస్తే మాకు వెంటనే తగు ఆదేశాలు ఇచ్చి పార్కుల అభివృద్ధి జరగాలని, సీసీ రోడ్లు డ్రైనేజీలు కూడా మౌలిక సదుపాయాలన్నీ కూడా వెంటనే మరి మంజూరు ఇవ్వాలని, మరి అదేవిధంగా సీతక్క మంత్రి గారు, మా పొంగిలేటి సీనన్న గారు, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రులు వచ్చి పునాదిరాళ్ళు వేస్తే ఉత్తుత్తరాలని ఈరోజు అబద్ధాలాడి అబద్ధాల పునాది మీద బతికేటువంటి పార్టీ ఏదైతే ఉందో అది బీఆర్ఎస్ పార్టీ అని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఆర్బీ న్యూస్ చెప్తుంది, ఒక్కసారి ఆలోచించండి. మీ అమూల్యమైన ఓటును ఎవరికి వేయాలనేది ఆలోచించి వేయండి. మీ వెంటే ఉంటూ మీ సమస్యల్ని నిజాయితీగా పరిష్కరించే వారికే ఓటేయండి. ఇప్పుడు చేజారితే మరో 5 ఏళ్లు ఆగాల్సిందే. భూపాలపల్లి మున్సిపాలిటీ ప్రజలారా, ఒక్కసారి వివేకంతో ఆలోచించి ఓటేయండి. డబ్బుకు మీ ఓటును అమ్ముకోవద్దు, అది మీ భవిష్యత్తును అమ్ముకున్నట్టే. అభివృద్ధి చేసే నాయకుడిని ఎంచుకోండి, డబ్బు పంచే నాయకుడిని కాదు. మీ ఓటే మీ ఆయుధం, దాన్ని అంగట్లో అమ్మకండి. రోడ్లు, నీళ్లు, పారిశుద్ధ్యం, ఉపాధి ఇవన్నీ మీ ఓటుతోనే నిర్ణయించబడతాయి. డబ్బు ఇచ్చినవాడు రేపు మీ సమస్యలు వినడు. నిజాయితీకి ఓటేయండి, అవినీతికి కాదు. భూపాలపల్లి భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. వివేకమే మీ విజయం, ఓటే మీ శక్తి. అనేక ఎన్నికల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఏ ఒక్క హామీలు అమలు చేయకపోతే కనీసం మన రామన్న మన భూపాలపల్లి పట్టణానికి ఇచ్చినటువంటి నిధులను కూడా ఈరోజు అంబేద్కర్ సెంటర్ లో ఉన్నాం. మనం అంబేద్కర్ సెంటర్ లో ఈరోజు రోడ్డు విస్తరణ, సెంటర్ లైటింగ్ శాంక్షన్ చేయించి పనులు జరుగుతూ ఉంటే మనం దురదృష్టవశాత్తు ఈ ప్రభుత్వం ఇచ్చిన ఆరోపణలకు, అసత్యమైనటువంటి హామీలకు నమ్మి అవకాశం ఇచ్చిన ప్రజలు 2 ఏళ్ళైంది, ₹1 నిధులు ఖర్చు పెట్టలే. ఈ ఖర్చులన్నీ కూడా ఈరోజు సిఎస్ఆర్ కింద ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి తెచ్చిన నిధులను మన శాసనసభ్యుడు ఈ నిధులను ఇక్కడ ఆపి ఆయన సంతూరు బుద్ధారానికి పట్టుకపోయిండు. ఆయన భూపాలపల్లికి ఎమ్మెల్యేనా లేకపోతే బుద్ధారానికి గ్రామ సర్పంచ చెప్పాల్సిన అవసరం ఉన్నది. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చి ఏం చెప్పిండు సీఎం? జిల్లాలను తగ్గియడానికి కమిషన్ వేస్తున్నామని చెప్పింది వాస్తవం కాదా? అవునా అని ఈరోజు చెప్తాను. అది చెప్పంగానే భూపాలపల్లి ప్రజలు, కొడుకా నువ్వు ఎప్పుడొస్తావు రా, నిన్ను బొందల వెళుతామని బొంద తీయంగానే జల్లుమని కూడా భూపాలపల్లికి వచ్చి నేను జిల్లా దియా మరి ఏ జిల్లా తీస్తావు? భూపాలపల్లి తీయాలని నువ్వు నిన్న చెప్పినావు. మొన్న సీతక్క ములుగులేదు అంటారు, మంచిర్యాల పోయి ఇంకో అని అంటారు. ఈరోజు ఈ ప్రభుత్వానికి చేత కాదు. ఇంత గొప్పగా 10 ఏళ్ల నుంచి జిల్లా కార్యాలయాలన్నీ పనిచేసి మన ప్రజా సంక్షేమానికి ఈ గతంలో కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం వల్ల జరుగుతున్న దానికి చివరికి ముఖ్యమంత్రి వచ్చి చెప్పుకునే పరిస్థితి తీసుకొచ్చింది ఎవరు? బీఆర్ఎస్ పార్టీ సైనికులు, భూపాలపల్లి ప్రజలు. అదేవిధంగా మా ఇక్కడ సింగరేణి కార్మికులు ఉన్నారు. ఎప్పుడైనా మంచి చేసిన గుర్తు చేసుకోవడం కొంచెం జాప్యమైనా ఎప్పుడు మంచోడు గుర్తుకొస్తాడంటే ఒక దుర్మార్గుడు వచ్చినాక మంచోని పనితనం తెలుస్తుంది. అంతేనే కదా? కేసీఆర్ గారు నిజంగా సింగరేణి కార్మికుల పక్షాన ఒక దేవుడైండు. ఆయన ఈ రోజు దేవుని ఫోటో ఎట్లా పెట్టుకుంటారో సింగరేణి కార్మికులు కేసీఆర్ బొమ్మ పెట్టుకోవాలి. ఈ రోజు 20,000 మంది సింగరేణి కార్మికుల పిల్లలకు మెడికల్ ఇన్వాలిడేషన్ పేరు మీద ఉద్యోగాలు వచ్చినాయా లేదా?
ఒక్కసారి అడగాల్సిన పరిస్థితి. ఉద్యోగాలు ఇస్తే 11 నెలలైంది, మెడికల్ బోర్డు లేదు, మన కార్మికుల గురించి మాట్లాడే పరిస్థితి లేదు. మీరందరూ కూడా మీ ఆవేదనను కేవలం మాటలతో కాదు, రేపు 11వ తారీఖు నాడు ఓట్ల రూపంలో చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రతి వార్డులో ఈరోజు మన అభ్యర్థులు పోటీ చేస్తా ఉన్నారు. ఈసారి సింగరేణి కార్మికులకు 5గురికి నేను ఈరోజు మన పార్టీ తరఫున టికెట్ ఇవ్వడం జరిగింది. ఒక సింగరేణి మాజీ కార్మికుడికి టికెట్ ఇవ్వడం జరిగింది. 6గురికి మనం సింగరేణి కార్మికుల కుటుంబాలకు ఇచ్చినాం. గెలిపించుకునే బాధ్యత సింగరేణి కార్మికులదని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్న అక్కలారా. అదేవిధంగా నిన్న మన ఎమ్మెల్యే నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఆయన మాట్లాడితే కొద్దిగా వాస్తవాలకు దగ్గరగా మాట్లాడాలి. 5వ వార్డట, 20వ వార్డట, 21వ వార్డట, 6వ వార్డ కరెంటే లేదట. ఈ మూగోడు వచ్చాట కరెంట్ ఇచ్చిండట. నిజమా? ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడు. భూపాలపల్లిలో గత 5 సంవత్సరాల నుంచి 200 ట్రాన్స్ఫార్మర్లు ఎక్కడ లో వోల్టేజ్ ఉంటే అక్కడ వేయించింది ఈ నిద్రముఖమైనకి. ఏమెరిక ఇక్కడ వెలుగులు ఎట్లున్నాయో చూస్తే అర్థమవుతుందని ఇప్పటికీ అర్థమైంది. కాబట్టి అసత్య ప్రచారాలు ఒక పక్క, ఇంకొక మాట చెప్తున్నాడు. నేను బైపాస్ రోడ్ గౌరవన్న మన నాయకుడు 23 ఫిబ్రవరి నెలలో భూపాలపల్లికి వచ్చిండు. కేటీ రామారావు గారు వచ్చిండా లేదా? భూపాలపల్లి అంబేద్కర్ స్టేడియంలో జరిగినటువంటి సభ సాక్షిగా నేను బైపాస్ రోడ్ అడిగితే వారు వట్టి చేతుల్లో నిన్న రేవంత్ రెడ్డి వచ్చినట్టు రాలే. ఒక జీవో కాపీ 150 కోట్ల రూపాయల బైపాస్ రోడ్డుకు శాంక్షన్ ఇచ్చి ప్రజల ముందు నాకు కాపీ ఇవ్వడం జరిగింది. రేవంత్ రెడ్డి ఎందుకయ్యా నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడంటే అసత్యాలు మాట్లాడినావు. ఈరోజు ముఖ్యమంత్రిగా కూడా ఇన్ని అసత్యాలు మాట్లాడితే ఇప్పటికే నిన్ను చీదరించుకుంటున్నారు, చీ అంటున్నారు. ఇవన్నీ కూడా నీకు అర్థం కావడం లేదా అని ఈరోజు మా భూపాలపల్లి ప్రజల పక్షాన కోరుతున్నా. అదేవిధంగా నిన్న అంటున్నాడు ఎమ్మెల్యే అంటుండు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేసిన అని. అరే బాబు, నేను ఆనాడే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ను సబ్మిట్ చేయడం జరిగింది. ఎక్కడ ఎంత భూమి పోతుంది, ఏ సర్వే నెంబర్లు ఎంత భూమి పోతుంది, ఈ రోడ్డు విస్తీర్ణం ఎంత, దీనికి అయ్యే ఖర్చు ఎంత, ఇగో ఇవన్నీ కూడా ఇగో చూపెడుతున్నా. ఇది మా కమిట్మెంట్ విషయాలు. కాబట్టి తప్పుడు మాటలు బంద్ చేయాలి. అర్థమైపోయింది. పని చేసేవాడు ఎవడు, పని చేయలేడు. నిన్న రేవంత్ రెడ్డి అంటుండు అసలోడు ఇక్కడున్నాడు, నక్కిలోడు ఎక్కడ. అరే బాబు, అసలోడు ఎవడు? ఈ రోజు భూపాలపల్లిని అభివృద్ధి చేసినోడు, 2 ఏళ్ళని నిద్రపోయినోడు నకిలివాడు. భూపాలపల్లి ఈ రోజు ఈ స్థాయికి రావడం కారణం ఈ రోజు మనకు కనబడ్డ పనులు కావా? ఈ రోజు డిగ్రీ కాలేజీ, జూనియర్ కాలేజీ, మెడికల్ కాలేజీ, బస్ డిపో, భూపాలపల్లి మున్సిపాలిటీ, ఈ రోజు గల్లీ గల్లీకి రోడ్లు, ఇంటింటికి నీళ్లు, ఎక్కడికి అవసరం ఉంటే అవన్నీ చేసింది ఎవడు? మారుమూల ప్రాంతంలో బ్రిడ్జిలు కట్టించింది ఎవడు? ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది ఎవడో ప్రజలకు తెలుసు. బాబు, నువ్వు నకిలీవే, నీ ఎమ్మెల్యే నకిలీనే. అరే నకిలీ నువ్వు, నకిలీ నువ్వు. అసలు కాంగ్రెస్ వాళ్ళంతా మలుసుకోమంటే నకిలీ తెలుగుదేశం పోడు, నకిలీ. ఈరోజు ముఖ్యమంత్రి ఈరోజు పురుగు దాచుకొని లోపల పెడితే పాము లెక్క వచ్చి నువ్వు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద పెత్తనం చేస్తే చేసుకో. కానీ తెలంగాణ తెచ్చిన తెలంగాణ పునర్నిర్మాణం చేసిన కేసీఆర్ గారిని ఒక్క మాట అంటే బిడ్డ ఇది అనుకుంటున్నావేమో. ప్రజాస్వామ్యంలో నేను 10 ఏళ్ళు ఉంటా అంటున్నాను. 10 ఏళ్ళు కాదురా బాబు. ఎప్పుడు రేపు నీకు దమ్ముంటే చెప్తున్నా, రేపు పెట్టిన ఎలక్షన్లు నీకు డిపాజిట్ వస్తుందా అని చెప్తున్నా. చివరిగా చెప్తున్నా, 42% రిజర్వేషన్ అని ఓ పెద్ద ఊకదంపుడు మాటలు చెప్పిండు. కానీ ఆయన ఏమి ఇచ్చిండో తెలియదు. కానీ 30 సీట్లలో 26 సీట్లు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినాం. కేవలం 4 మాత్రమే ఉన్నత వర్గాలకు ఇచ్చినాం. ఇది బలహీన వర్గాల పట్ల బీఆర్ఎస్ పార్టీ కమిట్మెంట్ అని మీ అందరికీ తెలియజేస్తూ, మరి మీరందరూ కూడా మీ ఉత్సాహం, మీ పట్టుదల, మీ కమిట్మెంట్ అంతా చూస్తా ఉంటే ఇది ఇంతటితో ఆగద్దు. ఎల్లుండి సాయంత్రం 5 గంటల వరకు చివరి ఓటు వేసుకునే వరకు మన పట్టుదల ఉండాలి, మన కమిట్మెంట్ ఉండాలి. మనం ఖచ్చితంగా గెలుపు కొరకు మన ప్రతి అడుగు ఉండాలి.
ఖచ్చితంగా ప్రతిపక్ష అధికార పక్షానికి ఒక హెచ్చరికలాగా ఉండాలని మీ అందరినీ కోరుకుంటూ ఆర్బీ న్యూస్ చెప్తుంది, ఒక్కసారి ఆలోచించండి. మీ అమూల్యమైన ఓటును ఎవరికి వేయాలనేది ఆలోచించి వేయండి. మీ వెంటే ఉంటూ మీ సమస్యల్ని నిజాయితీగా పరిష్కరించే వారికే ఓటేయండి. ఇప్పుడు చేజారితే మరో 5 ఏళ్లు ఆగాల్సిందే. భూపాలపల్లి మున్సిపాలిటీ ప్రజలారా, ఒక్కసారి వివేకంతో ఆలోచించి ఓటేయండి. డబ్బుకు మీ ఓటును అమ్ముకోవద్దు, అది మీ భవిష్యత్తును అమ్ముకున్నట్టే. అభివృద్ధి చేసే నాయకుడిని ఎంచుకోండి, డబ్బు పంచే నాయకుడిని కాదు. మీ ఓటే మీ ఆయుధం, దాన్ని అంగట్లో అమ్మకండి. రోడ్లు, నీళ్లు, పారిశుద్ధ్యం, ఉపాధి ఇవన్నీ మీ ఓటుతోనే నిర్ణయించబడతాయి. డబ్బు ఇచ్చినవాడు రేపు మీ సమస్యలు వినడు. నిజాయితీకి ఓటేయండి, అవినీతికి కాదు. భూపాలపల్లి భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. వివేకమే మీ విజయం, ఓటే మీ శక్తి. మనకందరికీ కూడా తెలుసు, ఈ మున్సిపాలిటీలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు కూడా ఇవాళ మన ముఖ్యమంత్రి ఇవాళ భూపాలపల్లి మున్సిపల్ ఎలక్షన్ల సందర్భంగా వచ్చిపోయారు. ఇలా ఆయన ఎందుకు వచ్చిండో ఎందుకు పోయిండో మరి ఏమీ అర్థం కాలేదు నాకైతే. ఇవాళ మున్సిపాలిటీలో వచ్చి మీటింగ్ పెట్టకుండా ఇవాళ దొంగసాటుగా అక్కడ చెల్పూరు అంటే లక్ష్మీ నరసింహస్వామి పేరు చెప్పుకొని, కోటంచ లక్ష్మీ నరసింహస్వామి పేరు చెప్పుకొని చెల్పూరులో వచ్చి అక్కడనే బయట నుంచి వెళ్ళిపోయిండు. ఆయన ఎందుకు వచ్చిండు, ఏం చేసిండు, ఏం అర్థం కాలేదు. ఇంకా మీటింగ్ లో ఏం మాట్లాడతారు ఒక్కసారి ఆలోచించాలా. ఆయన ఏమంటాడు, అబ్బా నా అక్క చెల్లెలందరూ మేము ఇచ్చిన ఇందులో చీరలు కట్టుకొని వస్తే ఎంత ముద్దుగా ఉన్నారు అని అంటాడు. ఎక్కడ కట్టుకొని వచ్చింది సార్? నువ్వు నిజంగా కూడా అనుంటే నువ్వు హుకుం జారీ చేసినావు, నేను ఇచ్చిన చీరలే కట్టుకొని రావాలా ఇవాళ మీటింగ్ కు అని చెప్పేసి మహిళా గ్రూపులకు అందరికి హుకుం జారీ చేసినావు. హుకుం ఏదో నేను ఇచ్చిన తులం గొంతేసుకొని రామని చెప్పింటే చాలా బాగుండు సార్. అరే తులం నేను ఇచ్చిన తులం గొంతేసుకొని రండమ్మా అని చెప్పింటే నిజంగా సంతోషించేటోళ్ళం. ఆయన ఎందుకు వచ్చిండు? ఇలా వచ్చిన మీటింగ్ లో ఏం మాట్లాడతారు? సింగరేణిలో ఉండేటువంటి డిస్మిస్ కార్మికుల గురించి మాట్లాడతాడు, అతను మెడికల్ బోర్డు అన్ఫిట్ చేసే దాని గురించి మాట్లాడతాడు. ఎందుకు మాట్లాడినావు సార్? నువ్వు మాట్లాడాల్సింది ఏంటి? 9 నెలలుగా నిర్వీర్యంగా ఉన్నటువంటి మెడికల్ బోర్డును నేను ఇవాళ వచ్చిన బరాబర్ ఇవాళ ఎంతమంది అయితే మెడికల్ బోర్డులో ఇవాళ అన్ఫిట్ పెట్టుకున్నారో వాళ్ళని అందరూ కూడా అన్ఫిట్ చేసి అలా పిల్లగాళ్ళకు ఉద్యోగాలు ఇస్తున్నా అని పేపర్లు చూపించి నింటే ఇవాళ వచ్చినందుకు ఏమన్నా కొంచెం సార్థకత ఉంటుండే. ఎందుకు వచ్చినావు సార్? నువ్వు ఏం పనికి వచ్చినావు? ఇవాళ మా మున్సిపాలిటీకి వచ్చి నువ్వేం చేసినావు? ఏదో బంగారం గుడ్డు పెట్టారని అనుకున్నా నేను. ఏమన్నా బంగారం ఇచ్చిపోతాడు కాబట్టి మున్సిపాలిటీకి ఇంత పెద్ద ఎత్తున వస్తాడు. గండ్ర సత్యనారాయణరావు నాకు చాలా క్లోజ్ అని చెప్పిండు. మరి ఆయన ఏమేమి తీసుకొస్తుండో అంటే ఏం తెచ్చిండు? ఏం తెలే గాడిది గుడ్డే తెచ్చిండు, ఏమి లేదా అని. అవునా కదా? ఏం తెచ్చిండు ఆయన? ఏమో మున్సిపాలిటీకి వచ్చి ఏమి ఇచ్చిపోయిండు మనకి? ఏమైనా నిధులు మంజూరు చేసిండా? ఏం చేసిండు? ఏమీ చేయలే. ఇవాళ మేము ఒక్కటే అడుగుతా ఉన్నాం, ఇవాళ భూపాలపల్లి మున్సిపాలిటీలో ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ నుంచి పోటీ చేసేటువంటి అర్హతనే లేదు. ఎందుకంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ సిపిఎం తోని పొత్తులు పెట్టుకొని ఇలా 4 సీట్లు వాళ్ళకి ఇచ్చి ఇక్కడ నుంచి పోటీ చేస్తా ఉన్నారు. ఏ విధంగా పొత్తు పెట్టుకుంటారు సార్ మీరు? మేము అడుగుతా ఉన్నాం. ఇలా భూపాలపల్లి గడ్డ మీద సిపిఎం నాయకులు 5,000 గుడిసెలు వేసిర్రు ఎలక్షన్ల కంటే ముందు. ఇక్కడ 5,000 గుడిసెలు వేసి ఇలా మేము గెలిచిన తెల్లారే ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తెల్లారే ఈ 5,000 గుడిసెలకు అన్నిటికీ కూడా మేము పట్టాలు ఇస్తామన్నాం. ఇవాళ గుడిసెలు వేసిన వాళ్ళు ఒక్కసారి చేయలేపండమ్మా. ఇక్కడ అనేక సంఖ్యలలో ఒక్కసారి మన ప్రెస్ మిత్రులు కూడా ఒక్కసారి వీడియో అటు తిప్పితే బాగుంటుండే. ఎంతమంది ఇలా గుడిసెలు వేసిన వాళ్ళందరూ కూడా వేలల్లో లక్షలలో ఇలా వాళ్ళ పైసలు ఓడిపోయారు. ఇలా వాళ్ళందరూ కూడా దగా కాబడినరు. వాళ్ళకందరికీ సమాధానం చెప్పాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలా తప్పైందని చెప్పాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ, మేము మీకు న్యాయం చేస్తామని చెప్పాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలా వాళ్ళతో పొత్తులకు పోతా ఉంది. దీన్ని మనం ఖండించాల్సినటువంటి అవసరం ఉన్నది. రాజేంద్ర గారు మాట్లాడాలి, ఇంకా చాలా విషయాలు మనకు చెప్తారు. ఇలా భూపాలపల్లిలో భారతీయ జనతా పార్టీ గెలిస్తే ఏం చేస్తుందో మేము ఒక్కసారి మిమ్మల్ని అందరికీ కూడా వివరించి చెప్పాలని అనుకుంటున్నాం. ఒక్కసారి ఆలోచించండి. ఇలా భూపాలపల్లిలో సింగరేణి సిఎస్ఆర్ నిధులు మనకు పుష్కలంగా ఉన్నాయి. ఎవరు మాట్లాడినా కూడా భూపాలపల్లికి వస్తే సింగరేణి సిఎస్ఆర్ నిధులు బ్రహ్మాండంగా ఉన్నాయి.
ఉన్నాయి, ఇక్కడ ఉండేటువంటి నిధులతోని భూపాలపల్లిని మొత్తం కూడా అభివృద్ధి చేస్తామని అంటారు. ఇలా భారతీయ జనతా పార్టీ ఇలా మేము చెప్తా ఉన్నాము, భూపాలపల్లిలో ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి, ఈ మున్సిపాలిటీలో కాషాయం జెండా ఎగరేయండి. ఖచ్చితంగా సింగరేణిలో ఉన్నటువంటి ఈ భూపాలపల్లిలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా మెడికల్ కు సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా ఇలా హెల్త్ కార్డులు ఇష్యూ చేసి భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉండేటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి కూడా హెల్త్ కార్డు ఇష్యూ చేసి సింగరేణి హాస్పిటల్లో వాళ్ళకు రెగ్యులర్ గా చెకప్ చేసుకునే విధంగా భారతీయ జనతా పార్టీ మీకు అందరు కూడా సహకరిస్తుందని నేను చెప్తా ఉన్నాం. ఎందుకు మన సింగరేణి హెల్త్ కార్డు ఇష్యూ చేయాలని మేము అడుగుతా ఉన్నామంటే ఇలా భూపాలపల్లి అభివృద్ధి చెందిందంటే సింగరేణి ద్వారా. సింగరేణి కాలుష్యాన్ని ఇలా కార్మికులే కాకుండా ఇక్కడ ఉండేటువంటి ప్రజలు కూడా అనుభవిస్తా ఉన్నారు. సింగరేణి కాలుష్యంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఉదయం లేచినప్పుడే అందరికి ఇంటి ముందల తెల్లగా ఇట్లా పడి ఉంటది. అవునా కాదమ్మా? చెట్ల మీద కడిగి పెట్టుకున్న బోళ్ళ మీద దేనికైనా సరే బట్టలు ఆరేస్తే బట్టల మీద ఇలా ఆ కాలుష్యానికి మనం గురవుతా ఉన్నాం. కాబట్టి మనకు హక్కున్నది, మనకు ఖచ్చితంగా ఇక్కడ మెడికల్ కార్డులు ఇష్యూ చేసి మనకు అందరికి కూడా ఆరోగ్య పరీక్షలు సింగరేణి తరఫున చెయ్యాలి. కాబట్టి మేము దాని మీద పోరాటం చేస్తాం, ఖచ్చితంగా ఇప్పిస్తామని చెప్పేసి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాం. అంతేకాకుండా ఇలా భూపాలపల్లిలో అందరూ కూడా మున్సిపల్ మనం అందరూ భూపాలపల్లికి 450 డబుల్ బెడ్రూమ్లు వస్తే నిజంగా కూడా అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి వస్తాయేమో అని చెప్పేసి మనం అందరం కోరుకున్నాం. ఇక్కడ 3 ఎమ్మెల్యేలు మారితే 3 సార్లు లిస్టులు మారినాయి. స్పీకర్ గారు ఉన్నప్పుడు స్పీకర్ గారికి ఒక లిస్టు, ఆ తర్వాత రమణారెడ్డి గారు వచ్చిన తర్వాత రమణారెడ్డి గారికి ఒక లిస్టు, ఆ తర్వాత సత్యనారాయణరావు గారు వచ్చిన తర్వాత సత్యనారాయణరావు గారు గవర్నమెంట్ కి ఒక లిస్టు. మరి ఏంటి సార్ ఇది? దీని మీద 3 సార్లు లిస్టులు మారితే ఎవరు మాట్లాడరా? ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాం, ఇవాళ దొంగలు ఊర్లు వచ్చుకున్నట్టు కాదు. ఇలా భూపాలపల్లిలో మున్సిపాలిటీలో కాషాయం జెండా ఎగిరిన వెంబడే ఖచ్చితంగా ఇలా మా మున్సిపల్ తరఫున ఇక్కడ ఏదైతే డబుల్ బెడ్రూమ్లలో అన్యాయం జరిగిందో దాని మీద ఖచ్చితంగా ఎంక్వైరీ నిర్వహిస్తాం. ఇలా బాధితులకు అందరికీ కూడా న్యాయం జరిగే విధంగా భారతీయ జనతా పార్టీ ముందుంటుందని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం.